యేసు ప్రభువారికి ఈ ప్రశ్న కూడా వేయబడినట్టు, నీ రాజ్యం ఎప్పుడు వచ్చును ప్రభువా, ఈ పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని చెప్పి ప్రశ్న వేయబడినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులకు యేసు ప్రభువారు చెప్పిన కొన్ని చిహ్నాలు లేకపోతే కొన్ని సూచనలు మనం ఆలోచన చేస్తే 24వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం నుంచి చదువుదాం. చాలండి. నిజంగా ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినని వారు ఉన్నారా? ఎవరన్నా ఎక్కడన్నా? Is there anybody who have not heard of the war, nation going against the nation? మరి ఇవి సూచనలుగా ఉంటూ ఉన్నాయని చెప్పి మనం చూస్తున్నాం. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు వచ్చును అని చెప్పి, రాజ్యం మీదకి రాజ్యము, జనము మీదకి జనము లేచును అని చెప్పి, మరి నిజంగా అనేకమైన సూచనలు ఇవ్వబడినాయి. మరి ఇంకొక ప్రత్యేకమైన సూచన మనకి నిజంగా చరిత్రలో జరిగిన సంఘటన 1940, if I remember correct, 1948 or so, after the time of Jesus Christ in the first century, around 70 AD, Jerusalem was destroyed and then the Jews were all scattered upon the whole world. ఈ లోకంలో వారు చెదిరిపోబడిన వారుగా ఉంటూ ఉన్నారు. మరి అలాగూ చెదిరిపోయిన ఈ ఇశ్రాయేలు వాళ్ళు మరి అంత్య దినములో తిరిగి ఇశ్రాయేలును సమకూర్చి ఒక రాజ్యంగా చేయుదును అని చెప్పి ఆ యొక్క వాగ్దానం కూడా ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యేకంగా ఇర్మియా ద్వారా ఇవ్వబడింది. మరి ఆ ప్రవచన నెరవేర్పు ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్, which is 1948, where the country of Israel was reformed, and though it's a small nation, it is the center of the whole world, and any news concerning it is so dynamic enough that it changes the atmosphere, it changes things, everything in the world, everything happening there is where the world is watching what's happening there. So literally, if we see that prophecy that Israel would be restored and the nation would be formed is already fulfilled. That is the end time prophecy. Before the kingdom of God is to come, Israel would be formed as a nation. And as we see these prophecies being fulfilled, now let's come back to the questions, as we picked up some questions from the word of God as to దేవుని రాజ్యము మరి సమీపంగా ఉన్నది అనే మాట ద్వారా మనం ఎంత సమీపంగా ఉన్నది అనే ప్రశ్న కూడా మనం వేసుకున్నాం. మరి ఈ మాటకు లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చాలండి. ఇది చాలా శ్రద్ధగా గమనించాలని కోరుతున్నాను. యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఎంతో విడ్డూరంగా ఉన్నది. దేవుని రాజ్యము సమీపంగా ఉన్నదని ఇందాక మనం చదివాం. అయితే యేసు ప్రభువారికి ఇవ్వబడిన ప్రశ్న, అది ఎప్పుడు వచ్చును అని చెప్పి పరిసయ్యులు అడిగారు. ప్రభువారు ఇచ్చిన సమాధానం, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇట్ ఈస్ అమాంగ్ యూ, మీ మధ్యనే ఉన్నది అని చెప్పి మనం చదువుతున్నాం. సో ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆల్రెడీ హియర్, మన మధ్యనే ఉందా అని చెప్పి మనం ప్రశ్న వేసుకుంటే, మరి నిజంగా దేవుని రాజ్యము లేకపోతే అది మన మధ్యనే ఉంది అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటానికి వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము అనే మాట అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. మరి దేవుని రాజ్యము ఎప్పుడు ఆరంభమైంది, అది ఎప్పుడు వరకు ఉంది, మరి అది ఏంటి అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారిగా ఉంటున్నాం. దేవుని రాజ్యం అనే మాటకు ఒక వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. 7వ వచనం మధ్య భాగంలో ఉంది ఈ మాట.
19th chapter verse 7, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అనే మాట మనం ఇక్కడ చూద్దాం. సో ఇఫ్ వీ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ టాక్ అబౌట్ ఎనీ కింగ్డమ్, ఇట్ ఈస్ వేర్ ద కింగ్ రూల్స్. రాజు పరిపాలన చేసే, రాజు ఏలుబాటు చేసే స్థలము, లేకపోతే ఆ ప్రదేశము, లేకపోతే ఆ జనులు, వారిని బట్టి ఆ రాజు యొక్క రాజ్యం ఏర్పరచబడుతుంది అని చెప్పి మనం సాధారణంగా ఎరుగుదుము. అయితే దేవుని రాజ్యం గురించి మాట్లాడాలంటే సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు అనే మాట మనం గమనిస్తే, wherever the King of Kings, who is a God, wherever he reigns, ఆయన ఏలే స్థలం, ఆయన అధికారమున్న స్థలం, ఆయన నివసించే స్థలం మరి దేవుని రాజ్యంగా మనం భావించవచ్చు. మరి నిజంగా దేవుని రాజ్యం మరి మీ మధ్యనే ఉన్నది అన్న సత్యం మనం అర్థం చేసుకోవాలంటే ఇంకొక మాట కూడా మనం గమనించవలసిన వారుగా ఉంటున్నాం. మత్తయి సువార్త అదే 18వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. దిస్ ఇస్ ఎ ప్రామిస్ that we have as children of God. When we come together, we remember this promise. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. Where 2 or 3 are gathered in my name, there am I in the midst of them. God, he comes down to dwell with us when 2 or 3 are gathered in his name. ఆయన పేరిట ఎప్పుడైతే దేవుని బిడ్డలు కూడతారో మరి ఆయన అక్కడ ఉంటూ ఉన్నారు అని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం. మరి why is it that God comes down and dwells amidst his people? ఆయన ఎక్కడ 2-3 కూడితే ఆయన అక్కడ ఎందుకు ఉంటారు అని చెప్పి మనం ఆలోచన చేస్తే, ఈ దేవుని రాజ్య స్థాపన, is it that when we come together in between us, మన మధ్యలో ఆయన వచ్చి ఉంటారా? Isn't that he is in us అని చెప్పి మనం గమనిస్తే, actually the kingdom of God is first established in the hearts of the people. మన హృదయాల్లో ఆ రాజ్య స్థాపన జరుగుతుంది అని చెప్పి మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 16వ వచనంలో మధ్య భాగంలో ఈ మాట మనం స్పష్టంగా గమనిస్తాం. యేసు ప్రభువును లేకపోతే క్రీస్తును ప్రభువుగా మీ హృదయంలో యందు ప్రతిష్ఠించుకొనుడి అని చెప్పి మనం చదువుతాం. He is going to be the Lord of our hearts first. ఆయన ఎప్పుడైతే మన హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకుంటామో, then the kingdom of God invades our heart. It invades our life. It comes into our heart and the Lord Jesus Christ enthrones in our heart. ఆయన మన హృదయ సింహాసనంపై ఆసీనుడై ఆయన అధికారమును, ఆయన యొక్క ఏలుబాటుకు మనల్ని తీసుకుని వచ్చేవారుగా ఉంటారు. This happens only when we invite Christ into our hearts, only when we accept him as the Lord of our hearts, as the Lord of our lives, and then let him reign from our hearts. ఆయన ఎప్పుడైతే మన హృదయాల్లో నివాసం చేసుకుని మన హృదయాల్లో ఏలుబాటు, ఆయన సింహాసన స్థాపన జరుగుతుందో, then the kingdom of God is first established in our hearts. మరి ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఆ రీతిగా ఆ హృదయాల్లో ఆయన యొక్క ఏలుబాటు స్థాపింపబడిన వారు 2-3 చేరతారో, the presence of God comes in between them. ఆయన సన్నిధి వారి మధ్య ఉంటుంది. ఆయన వారి మధ్య నివాసం చేసి ఆయన మహిమపరచబడి ఆయన సింహాసన స్థాపన, దెర్ ఇస్ నిజంగా పరలోక ప్రార్థనలో ఈ సత్యాన్ని మనం గమనిస్తాం. దై కింగ్డమ్ కమ్, దై విల్ బి డన్. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్పబడినట్టు భూమి అందును నెరవేర్పబడిన గాక. మనం మొట్టమొదటిగా యుఎస్కి వచ్చే ముందు యుఎస్లో జరిగే సంగతుల గురించి మనం తెలుసుకుంటాం కదా అని చెప్పి ఆరంభించాం కదా. మరి దేవుని రాజ్యంలో ప్రప్రథమంగా జరిగేది ఏంటంటే ఆయన యొక్క చిత్తము ఏ స్థలంలో నెరవేర్పబడుతుంది అని ప్రశ్న వేసుకుంటే, ఎవరి హృదయాల్లో అయితే ఆయన రాజ్య స్థాపన జరుగుతుందో, ఎవరి హృదయాల్లో అయితే ఆయన రాజ్యం వచ్చిందో, మరి వారి హృదయాల్లో ఆయన చిత్తం నెరవేర్పబడటానికి ఇష్టపడతారు. కాబట్టి ఆయన రాజ్యం వచ్చునుగాక, ఆయన చిత్తం పరలోకంలో ఎలాగ నెరవేర్పబడుతుందో భూమి మీదను ఆ హృదయం ద్వారా, ఆ జీవితంలో, ఆ
ఆ స్థలమందు ఆయన చిత్తం నెరవేర్పబడుతుంది అని చెప్పి మనం గమనిస్తున్నాం. కనుక దేవుని యొక్క రాజ్యము ఈ లోకంలో మనం గమనించాల్సిన వారిగా ఉంటే ఇట్ ఈస్ ఇన్ ద చర్చ్, kingdom of God. The first phase is that the kingdom of God, and this is the first phase of the kingdom of God. At least as I learned, there are 3 phases of kingdom of God. As we go forward in the days ahead, we'll try to learn the things from those 3 phases that are to come. But the first phase of kingdom of God is the church of God. దేవుని సంఘంగా మరి ఆయన రక్తం చే కడగబడి కొనబడి ఆయన మన హృదయాల్లో నివాసం చేసి ఆ బిడలు సమకూడే స్థలం మరి ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి మనం గమనించవలసిన వారిగా ఉంటున్నాం. అయితే త్వరితంగా మరి నేటి పాఠ్య భాగం మనం చదివిన భాగంను ఒకసారి ధ్యానించి త్వరితంగా ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30వ వచనం వరకు ఈ ఉపమానం యొక్క భావం మనం గమనించి తదుపరి త్వరితంగా మనం ముగించుకుందాం. ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు పురుగులు కూడా ఆగబడిన. చాలండి. మరి ఇక్కడ విడ్డూరంగా ఉంటది. పరలోక రాజ్యం అనేది ఒక పొలానికి పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. విచ్ ఇస్ వాట్ వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్. ద చర్చ్ విచ్ ఇస్ బాట్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ ల్యాంబ్, ప్రెషస్ బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి మనం గమనించాం. అయితే తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక యజమానుని పోలి ఉన్నది. ద ఓనర్ is a good man. He has planted good seeds into that same into that land he had, into that ఆయనకున్న పొలంలో ఆ మంచి విత్తనాలను విత్తాడు అని చెప్పి మనం చూస్తున్నాం. బట్ ఇన్ ద సేమ్ చర్చ్, అదే పొలంలో మరి మనం గమనిస్తే శత్రు పని కూడా ఉంటూ ఉన్నదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. Did God allow it? Did God plan for it? Yes, he allowed it. Yes, he allowed it. And we see that here in verse 25, శత్రు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయిన అని చెప్పి చూస్తున్నాం. 26వ వచనం చదివితే మనం గురుగులు గోధుమలు మరి అగ్గుపడినట్టుగా మనం చూస్తున్నాం. So in the church of God today, there are those seeds that have come out of the good seeds that have been planted by the master, by the owner, and there is also the work of the enemy in the same church that we see. The first phase of kingdom of God, we see this evidently, and we see that, is God aware of it? Yes. 27th verse మనం చదివితే అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగాను. 28, God is aware of it. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, then there is a question. ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. దేవుని యొక్క సమాధానం, లేకపోతే ఆ యజమాని యొక్క సమాధానం మనం గమనిస్తే 29, అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెలగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టులు కట్టి గోధుమలను నా కోటల్లో చేర్చి పెట్టుడని కోతగాండుతో చెప్పుదును. సో here we need to note certain things. There are 2 things. గురుగులు ఉంటూ ఉన్నాయి, ఇంకా గోధుమలు కూడా ఉంటూ ఉన్నాయి. మరి కోత కాలం ఒకటి ఉంటూ ఉన్నది. మరి ఆ కోత కాలం వచ్చినప్పుడు, which is the judgment, till the judgment, this first phase of the kingdom of God would continue, and there is a separation at that time. And the other thing we note out here is that they are evidently seen. కొన్ని గురుగులు, కొన్ని గోధుమలు అని చెప్పి మనం చూస్తున్నాం. అవి ఎలా కనిపిస్తున్నాయి?
గురుగులుగానే ఉంటాయి, గోధుమలుగానే ఉంటాయి. మరి గింజ పట్టి అవి మొలచిన తరువాత అవి కనిపిస్తూ ఉన్నాయి. సో ద ఫ్రూట్స్ ఆఫ్ ద సీడ్ ఇస్ వాట్ డిఫర్స్ దెమ్. మరి ఈ లోకంలో మనం సంఘంగా లేకపోతే ప్రతి ఆదివారం మనం సంఘానికి రావచ్చు. అండ్ అంటిల్ అన్లెస్ వీ హ్యావ్ దిస్ ఫ్రూట్ ఇన్ అస్, దేవునితో మనం until unless we abide with him and be fruitful, we wouldn't be counted as the wheat. మనం గోధుమలుగా లెక్కింపబడము. గోధుమలకున్న గుణము, గోధుమలకున్న ఆ యొక్క ఫలము గురుగులకి రాదు. ఇఫ్ యూ లుక్ అట్ ఎనీ ఒక పొలాన్ని మనం ఇప్పుడు గమనిస్తే ఎప్పుడు గురుగులకి ఫలాలు ఉండవండి. అవి కేవలం ఎదుగుతాయి పొలంలో, కానీ వాటికి ఏ విధమైన ఫలం ఉండవు. వాటికి ఉంటూ ఉన్న కార్యం ఏంటి అని అంటే ఆ పొలంలోకి వస్తూ ఉన్న నీరు, ఆ పొలంకి వేయబడుచున్న ఎరువు, వాటిని తినటం తప్ప వాటికి ఫలము ఉండదు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కనుక ట్రూలీ ఈవెన్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ దోస్ హూ స్ప్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. అండ్ హౌ విల్ వి స్ప్రింగ్ ఫోర్త్ ఫ్రూట్? మనం ఏ రీతిగా ఫలించే వారుగా అవుతాం? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట మనం మీరు దేవుని వ్యవసాయం అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏ రీతిగా ద్రాక్షవల్లి ఫలిస్తుంది అని చెప్పి ఒక మాట చెప్పారు. 6వ వచనం చదువుతాం, 5వ వచనం చదువుదాం, క్షమించాలి. చాలండి. హౌ కెన్ వి బేర్ ఫ్రూట్? మనము దేవునికి ఫలం ఏ రీతిగా ఫలించగలము అని చెప్పి ఆలోచన చేస్తే, until and unless we are in Christ, యేసు ప్రభువుతో అంటగట్టబడకపోయి ఉంటే, it's easy to know and hear the gospel, it's easy to listen to God's word, but until and unless we are in him, ఆయనలో ఏకమైతే కానీ మనం ఫలించలేం. మరి ఫలించినంత వరకు మనం గోధుమలుగా ఎంచబడమేమో. మరి that is the most evident fruit, that is the most evident thing that we see in the wheat and the weeds. Wheat ki weeds ki na difference ఏంటంటే automatically the wheat brings forth the fruit of it brings forth the seed. ఆ wheat అనేది మొలుస్తూ ఉంటుంది. అయితే గురుగులకి ఆ కార్యం ఉండదు అని చెప్పి మనం గమనిస్తున్నాం. కనుక it is very important that we abide in Christ and we bear fruit. And wherever we are, it need not be, sometimes we think bearing fruit is like really doing great work as great men of God. It need not be so. It may be at the talents and the treasure that the Lord has given to us. We just need to be careful in investing it rightly and living for him wherever we are, in our workplace, in our neighborhood, in our family, in our relations. Everybody observes us and we ought to bring forth that good fruit. And until and unless we abide in Christ, we cannot bring forth that good fruit. We cannot be fruitful. So truly, ఇంకొక సత్యం మనం గమనించినట్లయితే చాలా పరిస్థితులు ఈ గురుగులకి ఉంటున్న అభిప్రాయం ఏంటి అని అంటే, దిస్ ఈస్ గోయింగ్ టు గో లాంగ్, ఇలాగే చాలా కాలం గడిచిపోతుందిలే అని చెప్పి మనం ఫలించని రీతిగా ఉండిపోయే, గురుగులుగా ఉండిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే దెర్ ఇస్ అ టైమ్, our life is short and there is a time called judgment. కోతకాలం ఒకటి ఉందండి. ఆ కోతకాలం మందు గురుగులు గోధుమలు వేరు చేయబడతాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. సో the first phase of kingdom of God has its timeline where once there is a separation that happens after the first phase of kingdom of God. And before I conclude, I would just open out as to what is the second and the third phase of the kingdom of God. We read that and possibly that is why there are a lot of different parables which kind of seem contradicting to each other. In one parable, as we saw, those who invested more and who reaped more fruit, lakpate
అనేక తలాంతులు వారు మల్టిప్లై చేయబడిన తదుపరి వారికి తగిన రివార్డ్ ఇవ్వబడినట్టుగా అకార్డింగ్ టు దేర్ లేబర్ దే వర్ రివార్డెడ్ అని చెప్పి మనం చూస్తున్నాం. మరి ఇంకొక పారబుల్లో మనం చూస్తే ఈవెన్ దో ఫ్రమ్ ద ఫస్ట్ టిల్ ద లాస్ట్ అందరూ మరి పనివారు పొద్దున్నే 6 నుంచి పనిచేసిన వారికి సాయంత్రం 5 నుంచి పనిచేసిన వారికి కూడా ఒకటే మీనా ఇవ్వబడినట్టు మనం చూస్తున్నాం. సో వి సీ దట్ దెర్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అండ్ యాజ్ వి అండర్స్టాండ్ the second phase of kingdom of God, as I learned, is that there is a 1000-year rule which Christ is going to establish, and that is upon this world, and that is for sure to come. And there are interesting things to note. We read it in Isaiah chapter 2 verse 11 or so, if I remember right. There, the number of years that a kid would have in that phase, in that second phase of kingdom of God, is that a kid would have an age of 750 years or so anta. మరి ఒక బాలుడి నీ వయసు ఎంత అని చెప్పంటే 750 సంవత్సరాలు అని చెప్పి అంటాడు. మరి బాలుడు సింహపు పిల్లను ఇంకా గొర్రె పిల్లను కలిసి తోలుతూ ఉండే దినాలు అని చెప్పి మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం 6వ వచనం నుంచి ఈ భాగం మనం చదువుతాం. దేవుని రాజ్యపు యొక్క 2వ భాగంగా మనం దీన్ని పరిశీలన చేసుకోవచ్చు. 1000 ఏళ్ల పరిపాలనగా మనం ఈ మాట కూడా వింటూ ఉంటాం. చాలండి. మరి నిజంగా ఇది సాధ్యమా అంటే ఏదేను తోటలో బహుశా ఇదే రీతిగా ఉంటూ ఉండిందేమో. మరి నిజంగా ఎంతో విడ్డూరమైన విషయాలు మనం దేవుని యొక్క రాజ్యం గురించి మనం చూస్తూ ఉంటాం. మరి తదుపరి ఆఖరి దేవుని యొక్క రాజ్య కార్యం మనం దాని గురించి పరిశీలన చేస్తే రాజ్యం యొక్క 3వ భాగం, మరి దాట్ ఈస్ ఆన్ టు ఇటర్నిటీ, దాట్ ఈస్ ఆఫ్టర్ జడ్జ్మెంట్. వి రీడ్ ఇట్ ఇన్ Revelation chapter 22, where we are going to live till eternity. 21వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుతాం. చాలండి. మరి అనేకమైన సత్యాలు 3వ భాగం దేవుని యొక్క రాజ్యం గురించిన వాటిలో మనం దేవుని నివాసం గురించి, ఆయనే కాపురముండునని, అక్కడ కన్నీరు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడి ఏడ్పు అయినను దుఃఖమైనను ఇంకా ఉండదు అని చెప్పి 3వ భాగంగా దేవుని యొక్క రాజ్యం గురించి మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఎన్నో విడ్డూరమైన సత్యాలు దేవుని యొక్క రాజ్యం గురించి మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ నేర్చుకోవచ్చు. కనుక ఆ రీతిగా అనేకమైన విషయాలు ఇంకను రానున్న దినాల్లో మనం గమనించి ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాల ద్వారా మన ఆత్మీయ జీవితాలు బలపడాలని చెప్పి ఆశపడుతున్నాను. కనుక ఒక్క మాట ఇంకొకటి చదివి దేవుని యొక్క బలలో మనం పాల్పొందడానికి మనం సిద్ధపడదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చాలండి. నిజంగా గురుగులు గోధుమలు విషయాలు మనం పరిశీలించాం. అయితే మనం ఒక గోధుమగా ఈ లోకంలో దేవుని రాజ్యం ఏంటున్న సంఘంలో ఉండాలి అని అంటే మనం ప్రవేశించవలసిన ద్వారం కేవలం యేసు ప్రభువారే అని చెప్పి ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. We can enter into the first phase of kingdom of God, but when we enter through Christ, through the finished work of our Lord Jesus Christ, ఆయన నీ నా నిమిత్తమై తన ప్రాణంను ఆయన సిలువపై మన కొరకు ఆయన అప్పగించి ఉంటుండగా ఆయన ఏ రీతిగా ఆ దేవుని యొక్క రాజ్యంలో పాలు పొందటానికి మనం అర్హులం కాదు.
మరి మన పాప స్వభావం బట్టి, ఈ లోకంలో ఉన్న మన నైతిక స్వభావం బట్టి మనం వీ కెన్ నాట్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ బై అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మన స్వచిత్తానుసారంగా దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చమండి. అయితే అట్టి స్వభావం కలిగిన మనని ఆయన తన రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన నేటికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయనే ఆ ద్వారం అంటున్నారు. మరి ఆయన ద్వారా లోపలికి ప్రవేశిస్తే రక్షింపబడిన వారే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దేవుని యొక్క వాక్యంచే పోషింపబడి నిజంగా ఫలించటానికి మనం ఆధారం ఏంటున్న దేవుని యొక్క వాక్య పోషణచే మనం బలపరచబడి ఫలభరితమైన జీవితం, గురుగులుగా కాక గోధుమల వలె ఆయన ఇంటిలో, ఆయన రాజ్యంలో మనం ఆయన యొక్క సన్నిధిలో జీవించడానికి భాగ్యవంతులుగా ఉంటున్నాం. కనుక ఆ రీతిగా ప్రభు యొక్క ఆహ్వానం పొందిన వారమై, దేవుని యొక్క రక్షణ మనం పొందుకున్న వారమై, ఆ ద్వారం అంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తును ద్వారా మనం ఆయన రాజ్యంలో ప్రవేశం పొంది దేవుని యొక్క రాజ్యంకు వారసులుగా ఉండటానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకందరికీ సహాయం దయచేయును గాక. ఆమేన్.